నమస్కారం. నేను మీ డాక్టర్ అరుణ్ రాఘవేంద్ర, ఆయుర్వేదిక్ ఫిజిషియన్, మెడినైన్ హాస్పిటల్. ఈరోజు మన వీడియో వచ్చేసి రొటేటరీ క్లఫ్ట్, షోల్డర్ రొటేటరీ క్లఫ్ట్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, దాని కాజెస్ ఏంటి, ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్స ఉందో తెలుసుకుందాం. దాని కాజెస్ వచ్చేసి షోల్డర్ రొటేటరీ క్లఫ్ట్ అంటే ఈ షోల్డర్ రీజన్ దగ్గర ఉండే నొప్పి ఎక్కువ తీవ్రంగా రాత్రి కానీ లేదంటే కాజెస్ వచ్చేసి షోల్డర్ రొటేటరీ క్లఫ్ట్ పొద్దున కానీ తీవ్రంగా నొప్పి రావడం కానీ, చెయ్యి అనేది రొటేషన్ కాకపోవడం కానీ, అంటే ఇప్పుడు 90 స్టేట్కి వచ్చే రొటేషన్ చేసేది స్లోగా అయిపోవడం, అంటే పక్కకి జరిగిపోవడం అనమాట. రొటేట్గా మంచిగా రాకుండా, రొటేషన్ కాకుండా సైడ్కి మెల్లగా ఇట్లా పక్కకి వెళ్ళిపోవడం, దీన్ని షోల్డర్ రొటేటరీ క్లఫ్ట్ అని అంటాం. సో ఇది ఎందువల్ల వస్తుంది అని అంటే, ఎక్కువగా మనం టెన్నిస్ ఎక్కువ ఆడిన వాళ్ళలో చూడవచ్చు, స్పోర్ట్స్ ఇంజురీస్ వల్ల కావచ్చు. సో ఇది అక్కడ ఏమవుతుందంటే షోల్డర్ రీజియన్ దగ్గర ఒక 10 లిగమెంట్స్ టియర్ అవ్వడం కానీ, సైనల్ ఫ్లూయిడ్ తగ్గడం కానీ, లేదంటే ఏమన్నా ఇంజురీస్ ఆర్మ్స్ దగ్గర ఇంజురీస్ అవ్వడం కానీ, లేదంటే స్కాపులా అండ్ క్లావికల్ రీజియన్ దగ్గర అక్కడ ఏమైనా చిన్న పగ వాసిన కానీ లేదు అని అంటే ఇటువంటి కేసుల్లో ఎక్కువ మనం షోల్డర్ రొటేటరీ క్లఫ్ట్ అనేది చూడవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే కొందరికి లిగమెంట్ టియర్ అయినప్పుడు స్వెల్లింగ్ అనేది వస్తుంది. దాంతోపాటు రొటేషన్ చేయడానికి కష్టంగా ఉంటుంది, రాయడానికి కానీ, లేదంటే దాంతోపాటు నెక్ రీజన్ దగ్గర కూడా పెయిన్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. సో దీని సింప్టమ్స్ మనం ఎలా గుర్తుపట్టవచ్చు, దీని సింప్టమ్స్ వచ్చేసి మనకి రొటేషన్ చేయడానికి ఇబ్బందికరంగా రావడం కానీ, వాపు రావడం కానీ, తీవ్రంగా నొప్పి రావడం కానీ దీని యొక్క లక్షణాలు అనమాట. సో ఆయుర్వేదంలో దీనికి ఎటువంటి చికిత్స ఉంది, ఈ ఆయుర్వేదంలో వచ్చేసి లేపం అనేది ఉంటుంది. ఆ లేపం అనేది లోకల్ అప్లికేషన్ దగ్గర ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే అక్కడ ఉన్న లిగమెంట్స్కి బ్లడ్ సప్లై తక్కువ అవుతుంది కాబట్టి అక్కడ తొందరగా రికవరీ అవ్వడానికి లేపం అనేది పెడతాం అనమాట. ఆ లేపం పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే అక్కడ తొందరగా హీల్ అవ్వడానికి మనము చూస్తాం. దాంతోపాటు వాపు రావడం కానీ, లోపల సైనల్ ఫ్లూయిడ్ ఇంక్రీజ్ అవ్వడానికి మెడిసిన్స్ ఇవ్వడం కానీ మనం ఇస్తామన్నమాట. దాంతోపాటు నస్యకర్మ వచ్చేసి మనకి లోపల ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు నాజల్ రీజన్స్లో కానీ, లేదంటే ఈ షోల్డర్ భాగం దగ్గరికి ఏమైనా ఇంజురీస్ ఉన్నా కానీ మనము నస్యకర్మ అనేది ఇవ్వవచ్చు అనమాట. దాంతోపాటు స్వేదన ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడున్న వాపు, అక్కడున్న సింప్టమ్స్ రాను తగ్గుతూ వస్తుంది అనమాట. సో ఇటువంటి పంచకర్మతో పాటు దాంతోపాటు మెడిసిన్స్ తీసుకున్నప్పుడు మనకి రొటేటరీ క్లఫ్ట్లో కొన్ని మంత్స్ దాకా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, కానీ తొందరగా తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. దీనివల్ల ఎటువంటి ఇబ్బందికరంగా ఏమీ ఉండదు. సో మీకు పైన ఎటువంటి లక్షణాలు ఉన్నా కానీ, ఈ సూచనలు కానీ మీకు అనిపించినా మా దగ్గర ఉన్న మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించగలరు. నమస్కారం.